నమస్కారం. మనతో పాటు పబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారు ఉన్నారు. వారు అటు రాజకీయ రంగంలోనూ ఇటు కళా సాహిత్య రంగంలోనూ రెండు కళ్ళుగా 6 దశాబ్దాల పైనుంచి అవిశ్రాంతమైన కృషి చేస్తున్నారు. పబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారు అంటే మరో వావిలాల గోపాలకృష్ణ గారని మనం అనవచ్చు. అంతటి స్ఫూర్తివంతమైన జీవితం, రాజకీయంగా మచ్చలేని వ్యక్తి, కళారంగానికి, సాహిత్య రంగానికి, సాంస్కృతిక రంగానికి ఆయన చేసిన సేవ చాలా చారిత్రాత్మకం. అటువంటి ఒక గొప్ప వ్యక్తితో మనం ఈరోజు ముఖాముఖి మాట్లాడుతూ మమ ద్వారా వారి జీవిత ప్రస్థానాన్ని, వారి నాటక ప్రస్థానాన్ని, వారి సాహిత్య ప్రయాణాన్ని, రాజకీయ ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. మమ్మల్ని ఈ స్టూడియోకి పిలిపించి మమ్మల్ని సమాజానికి పరిచయం చేయాలని చెప్పి ఆలోచన మీకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. సమాజానికి మీరేమి కొత్త కాదు, కాకపోతే ఈ సమాజమే మీలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సంస్కృతి మారిపోయింది. రాజకీయ రంగంలోనూ అలాగే ఉంది, కళా సాహిత్య రంగాల్లోనూ రాజకీయాలు ఉన్నాయి. సో మచ్చలేని కళాకారుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు మృగ్యమవుతున్న కాలంలోకి మనం వచ్చేసాము. మీకు ఇప్పుడు 81 సంవత్సరాల వయసు, దాదాపు 60 ఏళ్ల పైనుంచి కూడా మీరు అటు సాహిత్య రంగము, సాంస్కృతిక రంగము, సంగీతము, కళలు, నాటకాలు, సమాంతరంగా రాజకీయాలు రెండింటిలో కూడా మీరు అద్భుతంగా ప్రయాణం చేసి ఒక మచ్చలేని వ్యక్తిగా ఒక స్వచ్ఛమైన కీర్తిని మీరు పొందారు. అందుకనే మీతో మాట్లాడటం అనేది చాలా ముఖ్యమని చెప్పి మిమ్మల్ని రికార్డ్ చేయాలి మీలాంటి వారిని. ఎందుకంటే వావిలాల గోపాలకృష్ణ గారిని మేము రికార్డ్ చేయలేకపోయాము ఆ రోజు టెక్నాలజీ లేకపోవడం వల్ల. ఈరోజు మీలో వారిలో మిమ్మల్ని చూసుకునే ఒక పరిస్థితి ఈ ఇంటర్వ్యూ ద్వారా జరగాలని అనుకుంటూ, మీ నేపథ్యం ఒకసారి చెప్పండి సార్. మీ ఊరు, మీ నేపథ్యము, నాన్నగారు వాళ్ళ గురించి. కృష్ణా జిల్లాలో నందిగామ తాలూకా బొబ్బెళ్లపాడు అనే గ్రామం ఉండేది, చిన్న గ్రామం అది. ఆ గ్రామానికి తరతరాలుగా గ్రామ కరణాలు మా కుటుంబీకులు. మా తండ్రి గారు కర్ణీకం చేస్తూ ఆకస్మికంగా 1968లో చనిపోయారు. వారసత్వంగా వచ్చే కర్ణీకాన్ని చేసేటువంటి అవకాశం అది అదృష్టంగా భావించుకొని నేను గ్రామకరణంగా 1 సంవత్సరం పాటు పనిచేశాను. అయితే అప్పటికే సమాజంలో అది సంధి పీరియడ్. మహత్తరమైన త్యాగమూర్తులు అన్ని రంగాల్లో కూడా త్యాగమూర్తులు, సాహితీవేత్తలు, కలుషితం లేనట్టుగా సమాజం నుంచి మార్పు వస్తున్న రోజులు అవి సంధి పీరియడ్. ఆ రోజుల్లో మాది ముఖ్యాల జమీందారి విలేజ్. జమీందారులు పోయినా ఇంకా పురిటి వాసన ఉంది. అట్లా ఆ జమీందారీ గ్రామాలు, అన్ని గ్రామాల్లో కూడా ఆ జమీందారీ వర్గం, వ్యతిరేక వర్గం ఇట్లా ఉండేది. మా గ్రామం దానికేం తీసిపోలేదు. అప్పటికి 2 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత నేను 68లో మా నాన్నగారు చనిపోవడం, నేను కర్ణీకానికి రావడం. అయితే అదృష్టం ఏంటంటే ఇందిరాగాంధీ గారు 1969లో బ్యాంకులు జాతీయం చేసింది. అప్పటికి 66కే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆర్థిక సంస్కరణలు, బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ప్రజలకు సేవ చేసే భాగ్యం సామాన్యమైన కార్యకర్తలకు దక్కింది. గ్రామ కారణంగా నేను ఆ బ్యాంకులను ఉపయోగించుకొని గ్రామంలో దాదాపుగా రైతాంగం పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేదండి. వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రయత్నించి గ్రామ కారణంగా ఉంటూ, అయితే అప్పటిదాకా ఉండేటువంటి ఆ నేపథ్యాన్ని కాస్త మార్పించి గ్రామాలని సుఖ సంతోషాలతోటి ఉండే విధానం కోసం ప్రయత్నం చేశాను. అందుకని గ్రామంలో గ్రామ కారణంగా ఉంటూ నేతాజీ యువక మండలి, అట్లాగే జ్యోతి మహిళా మండలి, బళ్ళారి రాఘవ కళా సమితి, ఇట్లా కొన్ని కళా సమితులు పెట్టి ప్రజల యొక్క ఆలోచనలు కాస్త మార్పు చేయడానికి ప్రయత్నం చేసి ఒక లైబ్రరీ, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ కారణంగా 1 సంవత్సరం కర్ణీకం చేసి ఆ రోజుల్లో జమాబందీలు జరిగేవండి. ఆ జమాబందీలో కలెక్టర్ గారి చేత చాలా తక్కువ వయసు, 23 సంవత్సరాల వయసులోనే ఉత్తమ గ్రామ కారణంగా బహుమతి పొందాను. ఆ తర్వాత 69లో అనుకోకుండా విపరీతమైన తుఫాను వచ్చిందండి. 5-6 రోజుల పాటు తుఫాను వచ్చి బహుశా చాలా గ్రామాలు కూడా నష్టపడిపోయినాయి. అప్పుడు నేను గ్రామాల అమ్మడి తిరిగి, ఏటొడ్డు గ్రామాల అమ్మడి తిరిగి వీళ్ళకి ప్రభుత్వం ద్వారా మనం ఎంతవరకు సహాయం చేయగలము అని ఆలోచన చేసి ఆ మహత్తరమైన అవకాశాన్ని బ్యాంకులు జాతీయం చేయడం ద్వారా ఒక సన్నకారు రైతు కానివ్వండి, బలహీన ఒక కూలి పని చేస్తున్న వ్యక్తి కానివ్వండి, రిక్షా దొక్కే మనిషి కానివ్వండి, చెప్పులు కుట్టిన మనిషి కానివ్వండి,
బ్యాంకు దగ్గరికి వెళ్ళి నాకు రుణం ఇవ్వండి అని అడిగే అవకాశాన్ని ఆ మహాతల్లి కల్పిస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని నా గ్రామం మా చుట్టుపక్కల గ్రామాలకి సేవ చేసేటువంటి కృషిలో భాగస్వామిని అయ్యా. దాంతో మా గ్రామంలో అందరూ కలిసి 69 పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది. అనుకోకుండా తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం వచ్చేసరికల్లా బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి దీని ఎన్నికల్ని 70కి వాయిదా వేశారు. నాకు ఇంకొంచెం అవకాశం ఎక్కువ దొరికింది. దాంతో మా గ్రామంలో ఒక సుభిక్షమైన గ్రామంగా, ఒక అద్భుతమైన ఆదర్శమైన గ్రామంగా తీసుకురావడం కోసం నేను చాలా కృషి చేశాను. దాంతో 70 ఎన్నికల్లో అందరూ కలిసి కూర్చో మా గ్రామంలో సామాజికంగా ఒకటే ఇల్లు. మా దేవాలయాల్లో పూజారులు కూడా ఉండేవాళ్ళు కాదు అప్పటిదాకా. 12 సంవత్సరాల పాటు ముఖ్యాల జమీందారు గారి పాలనలో దేవాలయాల్లో పూజారులు కూడా లేక దేవాలయాల నైవేద్యాలు అయిపోయినాయి. అప్పుడు ఆ సంవత్సరం మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గారిని పెట్టి నైవేద్యం ప్రారంభం చేశాం. ఆ రకంగా సామాజికంగా ఒకే ఒక ఇల్లు ఉన్న మమ్మల్ని, నన్ను గ్రామస్తులంతా కలిసి కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవంగా జరగాలంటే మీరు సర్పంచ్గా ఉండాలని చెప్పి అడిగారు. అయితే మా జీవనాధారం కూడా కర్ణీకమేనండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే మా తమ్ముళ్ళు, ఒక తమ్ముడికి గ్రామ కారణంగా, ఇంకో తమ్ముడేమో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా నియమించి నేను కర్ణీకాన్ని రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అయితే నేను మొదటి నుంచి కూడాను గాంధీవాదిని, మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని, ఒక మహాత్మా గాంధీ కదండి, లాల్ బహదూర్ శాస్త్రి గారే కదండి, కామరాజు నాడార్ గారు, అన్నాదురయ్య గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇందులో మహానుభావులు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అటువంటి మహానుభావులను తీసుకొని మనం కూడా ఇట్లా ఎందుకు మన జీవితాన్ని నడపకూడదు అనే ఆలోచనకు వచ్చాను. సర్పంచ్గా ఎన్నికల ముందే చెప్పే వాళ్ళకి, బాబు నేను పోలీస్ స్టేషన్ రాజకీయాలు చేయను, పోలీస్ స్టేషన్కి పోను, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయను, మీరు తగాదా లేకుండా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, అశాంతి లేని గ్రామంగా నడుపుకుంటామంటే ఉంటా అన్నాను. అప్పుడు అందరూ అంగీకరించారు. అప్పటిదాకా ఉన్నటువంటి చిన్న మనస్పర్ధలు మానుకొని నన్ను ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నారు. నాతో పాటు నేను చెప్పాను, మా ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్లు అందరినీ కూడా, హరిజన మెంబర్ కానివ్వండి, బీసీ మెంబర్ కానివ్వండి, లేడీ మెంబర్ కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అట్లా 5 సంవత్సరాల పాటు జరిగి 5 సంవత్సరాల్లో 70 నుంచి 72 దాకా జరిగింది. 72లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. దాదాపుగా నా సేవలు చుట్టుపక్కల 10 గ్రామాలకు పరిమితమైనవి. దాంతో 72 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచన నాకు కలిగి టికెట్ కోసం వెళ్ళాము. అప్పుడు పివి నరసింహారావు గారు మంచి ఇదిలో ఉన్నారు. ఆయన గారు సామాజికంగా నందిగామ తాలూకాలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి ఆయన భయపడ్డాడు. వెనకాడి ఇంకా కొంత టైం ఉంది నాయన, వెళ్ళి పని చేసుకోమన్నారు. సరే 72లో వెనక్కి వచ్చేసి మళ్ళీ సర్పంచ్గానే కొనసాగుతూ 75 దాకా జరిగింది. 75లో ఎన్నికలు జరగలే. ఆ రకంగా 11 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయిందండి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు మళ్ళీ 81లో వచ్చినాయి. 81లో వచ్చినప్పుడు జనమంతా, మరి ప్రజలంతా కలిసి కూర్చొని అదే మాట, సార్ ఈ 11 సంవత్సరాల మీ సేవలకి మేము సంతృప్తి పడ్డాము, మళ్ళీ మిమ్మల్ని గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకుంటామని చెప్పేసి అడిగారు. సార్ నాకు ఆనందమే. నేను ఒకటి చెప్పా, సార్ నేను ఎట్లా ఉందాం అనుకున్నాను కాబట్టి అదే సర్పంచ్, అదే ఉప సర్పంచ్, అదే మెంబర్లు వాళ్ళని కంటిన్యూ చేద్దామంటే దానికి అంగీకరించారు. ఆ రకంగా 25 సంవత్సరాల పాటు వరుసగా, అంటే 5 ఎన్నికల పీరియడ్లు నేను సర్పంచి, అదే ఉప సర్పంచి, అదే వార్డు మెంబరు, అదే లేడీ మెంబరు, అదే ఎస్సీ మెంబరు, అదే బీసీ మెంబరు, ఈ రకంగా 25 సంవత్సరాలు కొనసాగింది. 18 సార్లు ఉత్తమ పంచాయతీ సర్పంచ్గా నేను బహుమతులు తీసుకున్నాను. అయితే 81లో అప్పుడు జరిగిన పాపం మన అంజయ్ గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. వారు ఏం చేశారంటే, అంతకుముందు పంచాయతీ సర్పంచే సమితి ప్రెసిడెంట్గా పోటీ చేయాలి. సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసే అతనికి పంచాయతీ సర్పంచ్లే ఓట్లు వేయాలి. ఆ నిబంధన ఉండేది. ఆయన ఆ నిబంధనలు తగ్గించేసి ఏ ఓటర్ అయినా సరే, ఆ సమితిలో ఉన్న ఏ ఓటర్ అయినా సరే పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి అర్హుడుగా సవరణ వచ్చింది. ఆ సవరణలో నాలాంటి ఆర్థికంగా, సామాజికంగా
పేదవాడికి కూడా పోటీ చేసే హక్కు అవకాశం ఏర్పడింది. అప్పుడు నందిగామ పంచాయతీ సమితికి పోటీ చేశా. పోటీ చేస్తే అప్పుడు వసంత నాగేశ్వర్ అప్పటికి ఆయన ఒకసారి ఎమ్మెల్యే చేశారు. మంచి వాక్చాతులు ఉన్న మనిషి. ఆంధ్రోద్యమంలో రాష్ట్రం అంతా తిరిగి చాలా చాలా ఆకర్షణీయమైన నాయకుడిగా పేరున్నటువంటి వసంత నాగేశ్వర్ పోటీ చేయడం జరిగింది. జయాంధ్ర ఉద్యమం 72-73 ఆ ఉద్యమంలో ఆయనకి అనంతమైన కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే, దాంట్లో అనుమానం లేదు. పైగా నందిగామలో చాలా బంధువర్గం, మంచి పటిష్టమైన పునాది ఉన్న మనిషి రాజకీయంగా. ఆయన మీద పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది. పోటీ చేశాను, ఓడిపోయినా అనూహ్యమైన ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే నేను పంచాయతీ సర్పంచ్గా ఉన్న ఊళ్ళో ఒక్క ఓటు ఉన్న చీల్చాలని చెప్పి శత్రువర్గం ఎంతో కష్టపడితే పోలైన ప్రతి ఒక్క ఓటు కూడా మా ఊళ్ళో 100కి 100 ఓట్లు కూడా నాకే వేశారు. అప్పుడు ఏవేస్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఆయన అన్నీ మర్చిపోయి పాపం ఆలింగనం చేసుకొని అప్పటికి రిగ్గింగులు దొంగ ఓట్లు వేసిన సంస్కారం రాలే ఎన్నికల్లో. ప్రజాస్వామ్య విలువలను కాపాడేవయ్యా, ఇట్లా పంచాయతీ సర్పంచ్కి 100కి 100 ఓట్లు పడడం అనేది నోట్లకు అమ్ముడు పోవడం కూడా అప్పుడు డబ్బులు లేవండి. ఈ దొంగ ఓట్లు వేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమి లేవు. కులము ధనము లేదు, ఎవరు కూడా లొంగలేదు. 100కి 100 ఓటు పోలేని ప్రతి ఓటు నాకే వేశారు. దాంతో నాకు జిల్లా వ్యాప్తంగా కాస్త కీర్తి వచ్చింది. 81 ఆ తర్వాత 83లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వమని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ గారిని అడిగాను. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తాను సాయి, నువ్వు కాంగ్రెస్ పార్టీ ముక్కపాటి వెంకటేశ్వర, నువ్వు కాంగ్రెస్ పార్టీ పని. నేను 1966లోనే కాంగ్రెస్ పార్టీ అండి. నేను 62కి ఎస్ఎల్సీ పాస్ అయ్యానండి. 64లో బళ్ళారి రాహో కళా సమితి ఏర్పాటు చేసి దాదాపుగా నిర్విరామంగా నాటకాలు ఆడుతుండేవాడిని. విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచి క్యాజువల్ ఆర్టిస్ట్గా వెళుతుండేవాడిని చాలా కాలం. తర్వాత అనేక పరిషత్తుల్లో నేను నాటకాల్లో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందుతూ మా నాన్నగారికి అనేకం చేసేవాడు కాబట్టి నాకు బాధ్యత తక్కువ కాబట్టి నాటకరంగం అప్పుడప్పుడు మధ్య మధ్య సినిమాల్లోకి వెళ్ళి చిన్న చిన్న ఎక్స్ట్రా వేషాలు వేయటం. అప్పటికి ఇంకా ఈ డబ్బింగ్ సిస్టమ్ రాలే, ఎవరికి పాత్రలు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. హైదరాబాదు సినిమా పరిశ్రమ వచ్చి డబ్బింగ్ స్టూడియోలు ఏర్పడిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇట్లా కళారంగంలో నాటకాలు, రేడియో, ఈ డబ్బింగ్ ఇట్లా జరుగుతున్న కాలంలో మా నాన్నగారు గతించారు. కరణీకానికి వచ్చారని చెప్పే కదా. 1983 ఎన్నికలు అయితే 83లో విజయభాస్కర్ టికెట్ నాకు ఇవ్వలేదండి, కాంగ్రెస్ పార్టీ చేశాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు 83లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు ఉన్నటువంటి ప్రజాకర్షణ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కానివ్వండి, అనూహ్యమైన ఓట్లతోటి ఆయన ఎవరు ఊహించాలి, మేము కూడా ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది 83లో. అయిపోయిన తర్వాత సరే వాళ్ళ రాజకీయ పరిస్థితి ప్రకారంగా 85లోనే ఆ ప్రభుత్వం మళ్ళీ రద్దు అయ్యి మళ్ళీ ఎన్నికలు జరిగింది. అప్పుడు వసంత నాగేశ్వరరావు ఆ 2 సంవత్సరాలు కూడా వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. నాగేశ్వరరావులో అనంతమైన శక్తులు ఉన్నాయి. ఆయన మంచి వాక్ చతురత, జ్ఞాపక శక్తి, నందిగామ నియోజకవర్గంలో మంచి బంధువర్గం, వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి అందరూ కూడాను బలమైనటువంటి వ్యవసాయదారులే కాకుండా ఇట్లా రకరకాల నాయకుడి మీద పోటీ చేయడానికి అప్పుడున్న ముక్కపాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముక్కపాటి సార్ కానీ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ అందరూ వెనకాడారు. దాదాపుగా ఏకగ్రీవంగా జరిగే పరిస్థితున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, పంతులు గారు నందిగామంలో పోటీ చేస్తావా, నీకు టికెట్ ఇస్తా అన్నారు. చేస్తానండి అన్నారు. గతంలో 72లో ప్రయత్నం చేశాను, 78లో ప్రయత్నం చేశాను, 83లో ప్రయత్నం చేశాను, 85లో మీరు టికెట్ ఇస్తానంటే పోటీ చేస్తాను చేశాను. అయితే అదృష్టం ఏంటంటే ఓటర్లు నన్ను బాగా అభిమానించారు. మరి వసంత నాగేశ్వర అంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాకుండా అన్ని రకాల కూడాను ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. ప్రజలు కూడా నన్ను ఆ స్థాయిలో గౌరవించి బాగా ఓటు వేసి దాదాపు కొద్ది వందల ఓట్లతో 1800-1900 ఓట్లతోటి నేను ఓడిపోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ సీట్ ఇవ్వడంలో కూడా పివి నరసింహరావు గారి పాత్ర ఉందంటారు కదా. అంటే 85లో టికెట్ రావడానికండి పివి నరసింహరావు దగ్గరికి అంతకుముందు 2 దఫాలు 3 దఫాలు వెళ్ళాను. వెళితే ఆయన నన్ను చూసి కొంచెం ఆయన ఎట్లా ఆలోచించేవాడు అంటే, నందిగామ నియోజకవర్గం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గం
దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత సాంద్రత ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు నందిగామ ఒకటి. ఆయన మేధావి కదా. సాయి నందిగామలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే ఇప్పుడున్న నీకున్న బలం చాలదు, ఇంకా కొంతకాలం వెయిట్ చేయి అన్న దృష్టిలో ఉన్నాడు ఆయన. అప్పుడు చెక్కిలం శ్రీనివాసరావు గారు ఉన్నాడు, మహానుభావుడు, తెలంగాణ ఏరియాలో చాలా గొప్ప నాయకుడు. ఆయన తీసుకొని పివి గారి దగ్గరికి వెళ్ళా. ఆయన మంచి లీడర్. నువ్వు తక్కువ అంచనా అయ్యబాబు సాయిని. గ్రామాల్లో నాకు తెలుసు, మాకు తెలంగాణ నల్గొండ జిల్లా కృష్ణా జిల్లా బోర్డర్లో ఉన్నాయి, మనం టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఆయన ఆ శిష్యులు ఎప్పుడు ఉంటుండే నాకు. దాంతో ముఖ్యంగా అప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్. ఆయన నాకన్నా 5 సంవత్సరాలు చిన్న, కానీ విపరీతమైన జనాకర్షణ నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. దాంతో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచన కూడా ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు వారు కానీ ఎమ్మటే కేవీపీ రామచంద్రరావు పంతులు గారు టికెట్ పోటీ చేస్తారని చెప్పేసి అన్నారు. వాళ్ళు కొంచెం నిలబడితే చాలు, డిపాజిట్ తెచ్చుకుంటే చాలు అన్నట్టుగా నాకు ఆలోచించి టికెట్ ఇచ్చారు. ప్రజలు నన్ను చాలా గౌరవించారు. 48,000 ఓట్లు వేశారండి. అప్పటి వాతావరణం ఆలోచించుకుంటే చాలా గడ్డు సమస్య. ఎందుకంటే ఒక చెంపన రామారావు గారి యొక్క విపరీతమైన ఆకర్షణ ఉంది. రామారావు గారు అందున వసంత నాయక్ సారు సిట్టింగ్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. రామారావు గారికి దాదాపుగాను 90%, 80% సీట్లు వచ్చేటువంటి రోజుల్లో అట్లా ఎదురుగాలి మా కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజుల్లో టికెట్ ఇచ్చారు. అంత ఎదురుగాల్లో కూడా ఓటర్లు నన్ను చాలా అభిమానించారు. దాంతో కొద్ది తేడాతో ఓడిపోయానండి. అయితే సర్పంచ్గా మాత్రం కొనసాగుతూనే ఉన్నా. తర్వాత 89 మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు నేను అప్పటికి నాకు కొంచెం రాజీవ్ గాంధీ గారితో పరిచయాలు, ఆ స్థాయికి కొంచెం అడుగులు వేస్తున్నా. అప్పుడు రాజీవ్ గాంధీ గారు నా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి టికెట్ పెట్టింది నాకు టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ చెన్నారెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏం చేశారంటే మళ్ళీ నా టికెట్ మార్చి ముక్కపాటి వెంకటేశ్వరకి ఇచ్చారు. అప్పుడు నేను మళ్ళీ రాజీవ్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళా. సరే, ఆయన పాపం ఎంచే హెచ్కేఎల్ భగత్ గారికి, గాడ్గిల్ గారికి చెప్పి టికెట్ నాకే రాయించారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ముక్కపాటి వెంకటేశ్వర అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనది అనుకున్న ఆయనకి నాకు టికెట్ వచ్చేసరికల్లా పాపం చాలా బాధపడతా హాస్పిటల్కి వెళ్ళాడు. పాపం ఆరోగ్యం దెబ్బతిన్నా. నేనే వెళ్ళా ఆయన దగ్గరికి. సార్, నాకు టికెట్ వచ్చింది, పోటీ చేస్తాను, మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే ముక్కపాటి వెంకటేశ్వరకి అప్పటికి 2 దశాబ్దాలుగా నేను సేవ చేస్తున్నా. ఆయన మార్కెటింగ్ సొసైటీకి పనిచేసిన, ఎల్ఎంబికి పోటీ చేసిన, అసెంబ్లీకి పోటీ చేసిన, సమితికి పోటీ చేసిన నిస్వార్థంగా నిక్కచ్చగా ఓటేసేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో పంచాయతీ సర్పంచులు కానివ్వండి, లేకపోతే సామాన్య ఓటర్లు కానివ్వండి, అప్పటికి కలుషిత వాతావరణం వచ్చిన తర్వాత నిస్వార్థంగా నిక్కచ్చిగా నా భావజాలం ఒక మహాత్మా గాంధీ, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, అన్నాదురై. ఎందుకు చెబుతున్నాడు అన్నాదురై ఎన్నిసార్లు చెబుతున్నాడు సార్? 70 ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో మా సర్పంచులు మొత్తం తీసుకెళ్ళి కంచిలో దాచిపెట్టారు. దాచిపెడితే నేను ఏం చేశానంటే అందరూ సర్పంచుల్ని కాపలాగాసి తీసుకెళ్ళి కంచనంగానే కామాక్షిదేవి పట్టు చీరలు గుర్తొస్తాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి సర్పంచులు కావాల్సినవి కొనిపెట్టడం, లేకపోతే అమ్మవారి దర్శనం చేసి నేనేం చేశానంటే ఇది అన్నాదురయ్య గారు పుట్టిన ఊరు, ఆయన ఉన్న ఊరు అని చెప్పేసి నేను అన్నాదురయ్య గారి దగ్గరికి పోవాలని చెప్పంటే 2 సెక్యూరిటీ కాపలా పెట్టి నన్ను పంపించారు. నేను అన్నాదురయ్య గారింటూ అడుగుపెట్టే నిజంగానండి కళ్ళమ్మటి నీళ్లు వచ్చినాయండి. ఆయన తల్లి మంచంలో ఉంది, భార్య మిషన్ కుట్టుకుంటున్నది. నాకు తమిళం రాదు, వాళ్ళకి తెలుగు రాదు, అయినా సరే వచ్చి రాని మాటలు కొన్ని మాట్లాడితే వాళ్ళు చెప్పారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నా సంపాదనతో కుటుంబం వెళ్ళిపోయేది, ఆయనకు వచ్చే గౌరవవేతనం కానీ, ఆయన ఉపన్యాసాలు చెప్పినా టికెట్ పెట్టి ఆ టికెట్ పెట్టి ఉపన్యాసాలు చెప్పేవాట, అట్లా వచ్చిన డబ్బు కానీ, సినిమాలకు మాటలు పాటలు రాసిన వచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ పార్టీకి ఇచ్చేవాడండి. కుటుంబంలో మేము వాళ్ళ అమ్మగారు మనవడు దాకా కూడాను ఇస్తరాకులు కుట్టేది, ఏమగారు ట్రయల్ రింగ్ చేసి మేము చేసిన సంపాదనతో కుటుంబం వెళ్ళిపోయేది.
ఆ మట్టిని తీసి నెత్తిని తల్లుకోవడం తప్ప మనం ఇంకేం చేస్తాం. అక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని మెడ్రాస్లో దాచిపెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కామరాజు నాడారు గారు ఇల్లు ఎక్కడ ఎదుర్కొంటూ పోయినా, అసలు కామరాజు నాడారు గారికి ఇల్లు ఎక్కడుంది అన్నారు. అరే మెడ్రాస్ ముఖ్యమంత్రి చేశాడు, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు చేశాడు, ఆయనకి ఇల్లు లేదండి అన్నారు. ఎక్కడ ఉంటారు? కాంగ్రెస్ ఆఫీసులోనో గదిలో ఉంటాడు అన్నారు. అప్పుడు ఆ ఆఫీస్కి వెళ్తే ఆయన చనిపోయాడు. అప్పటికే ఆయన గదిలో 2-3 లుంగీలు, ఒక జత చెప్పులు, 2-3 చొక్కాలు, కళ్ళద్దాలు ఇవి ఉన్నాయి. ఏంటంటే ఇదేనండి ఆయన ఆస్తి, ఈ గదిలో ఉండేవాడు, ఆయన అవివాహితుడు, ఇవేనండి ఏం లేవండి అక్కడ. ఆయన యావత్తు భారతదేశానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయటమే కాకుండా కింగ్ మేకర్, ఇందిరాగాంధీ ప్రధాని కావడంలో ప్రముఖ పాత్ర వహించినట్టుగా మహామేధావి అటువంటి కామరాజు నాడారికి కనీసం ఇల్లు కానీ వంటి. అప్పుడు నేను 1970లో సర్పంచ్, అప్పటికి 20 రోజులే. మనం కూడా ఇలాంటి జీవితాన్ని ఎందుకు గడపకూడదు? మా పక్కనే అండి, మా కృష్ణానదికి అవతల ఉన్న సత్యనపల్లి యువతల మేము వాయులాల గోపాలకృష్ణ గారు ఉండేవాడు. ఆయన పడవల మీద తిరిగి ప్రజల యొక్క జీవిత విధానాలు చూసుకుండేవాడు. ఏదైనా ప్రమాదం అయితే ఆయన అందరూ డైరెక్ట్గా వెళ్ళేవాడు. నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల యొక్క నిర్మాణం కోసం ఆయన అనంతమైన కృషి చేశాడు. ఆ మహానుభావుల యొక్క ప్రభావంతో మనం కూడా జీవితంలో రాజకీయాలకు వచ్చాం కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని ఎందుకు పునీతం చేసుకోకూడదు అన్న ఆలోచనకు వచ్చి ఓ నిర్ణయానికి వచ్చానండి. కరుణీకం చేసే రోజులు నేను కూడా సంపాదించేవాడిని అండి. బాగా నేను డాక్యుమెంట్స్ రాసేవాడిని, మంచి పేరుండేది, పొలం కొలతలు వేసేవాడిని. నాకు మా నందిగామ ప్రాంతంలో డాక్యుమెంట్ రాయటానికి అర్హత పొందిన ఇద్దరిలో నేను ఒకడిని. పరీక్షలు రాసి పాస్ అయ్యి బాగా రాయగలిగిన, నా మీద అతి నమ్మకంతో మా చుట్టుపక్కల ప్రజానీకం అంతా నాతో కాగితాలు రాయించుకునేవాళ్ళు, కొలతలు చేయించుకునేవాడు. దాన్ని వర్జించేసి మా అమ్మగారికి చెప్పానమ్మా, ఇద్దరు తమ్ముళ్ళకి పెళ్లి చేద్దాం, నేను వివాహాన్ని వర్జిస్తాను. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉండి ఎంత కొంత సంపాదించకపోతే కుటుంబాన్ని గడపలేను కదా. సంపాదన అనేటువంటిది నా జీవితంలో కాదు అనుకున్నాను. తమ్ముళ్ళ దగ్గర భోజనం చేసి నేను అవివాహితుడిగానే రాజకీయాల్లో కొనసాగుతూ నిస్వార్థంగా ప్రజలకు ఆదర్శంగా బతకాల నిర్ణయానికి వచ్చానమ్మా అని చెప్పంటే పాపం మా అమ్మగారు అంగీకరించింది. దాంతో మా తమ్ముళ్ళిద్దరికి వివాహాలు చేసి, ఒకతను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఒకతను కారణం. ఆడికి 70 రూపాయలు జీతం అండి, ఇతను 65 రూపాయలు జీతం. ఇంతే జీవితం. 1985 గురించి చెబుతున్నారు మీరు. 85లో ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచ్ కాబట్టి వసంత నాగేశ్వరరావు హోంమంత్రి అయినాడు కదా ఆయన. అయితే వసంత నాగేశ్వరరావు గారు హోంమంత్రి అయినంత మాత్రాన నన్ను ఒక్కడనే శత్రువుగా భావించాడు తప్పిస్తే నా వెనకున్న జనాన్ని కానీ ఇబ్బందులు పెట్టడం కానీ, నా వెనక జనాన్ని ఇబ్బందులు పెట్టడం కానీ, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టడం కానీ ఆ రకమైన శత్రుత్వాన్ని చూపించలే. కాకపోతే నేను ఒక వ్యక్తిగా బొబ్బిళ్ళపాడు సాయి, అది సహజంగా ఏ నాయకుడిగానే ఉండే ఆలోచనగా నేను వ్యక్తిగతంగా ఎదగకుండా ఉండటానికి కావాల్సినటువంటి అంతవరకు చూసేవాడు. కానీ అక్కడ హింసా ధోరణి కానీ లేకపోతే ఆయన హోంమంత్రి అయినప్పుడు నేనంత అది లేదు. అది లేకుండా రాజకీయంగా ఎదగడానికి వీలు లేకుండా కాస్త ఇబ్బందులు కలిగేవి తప్పిస్తే ప్రశాంతమైన వాతావరణం జరిగిందండి. 5 సంవత్సరాలు ఆయన హోంమంత్రి ఉంటూ ఆ తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. 89లో నాకు టికెట్ ఇచ్చారు కదండి. 89లో టికెట్ ఇస్తే ఇక్కడ ముక్కపాటి సారు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని ఓడియడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నేనే ఏం చేశానంటే, కాంగ్రెస్ పార్టీ అప్పటికి 7 సంవత్సరాలు పడి అధికారం లేదు. 83లో రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ 85లో రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ 89 వచ్చేసింది. 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపనాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంతా కూడాను ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేద్దామని ఆలోచించే రోజుల్లో మేమిద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఇద్దరం పోటీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనే దృష్టితో వెంకటేశ్వర నేనే మానుకుంటానండి అని చెప్పి నా టికెట్ ఆయనకి ఇచ్చేసి ఇద్దరం కలిసి వెళ్ళి నేను మానుకొని ఆయనకి బలపరిచి ఆయన మళ్ళీ గెలిపించాము. ముక్కపాటి వెంకటేశ్వర గెలుపు నా యొక్క ప్రధాన పాత్ర నాది. ఆయన గెలిచి 94లో కూడా జరిగింది కదా, ఇది 89లో. అప్పుడు 89లో ఏమైందంటే ఆయన మార్కెటింగ్ శాఖ మంత్రి అయ్యాడు ముక్కపాటి వెంకటేశ్వర. సరే సహజంగా రాజకీయంగా
ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు కాబట్టి మళ్ళీ ఒక వారం రోజులు మళ్ళీ ఎవరు కొంపటి వాళ్ళదే ఎవరు అనుకోండి. ఎన్నికల విషయంలో మాత్రం నిస్వార్థంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చగా, నిర్ద్వందంగా పనిచేశారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పెద్ద నాయకులకి, రాష్ట్ర నాయకులకి నా పట్ల ఆశీస్సులు కలిగి నేను వచ్చిన టికెట్ని మానుకొని సాక్రిఫైస్ చేసి ముఖపాటి వెంకట గెలుపు కోసం రక్తాన్ని చెమటగా విండి చేశానండి. అంత ప్రజాకర్షణ నాకు ఉండేది ఆ రోజుల్లో. ఆ తర్వాత 5 సంవత్సరాలు అయిపోయినండి. మళ్ళీ 94 వచ్చేసరికి ఏమైందంటే దేవినేని వెంకటరమణ గారు అని చెప్పి విజయవాడలో దేవినేని నెహ్రూ గారి తమ్ముడు, ఆయన అసాధారణ రీతిలో నందిగామకి వచ్చాడు. ఆయన నందిగామ టికెట్ తెచ్చున్నాడు. మళ్ళీ మామూలే, మళ్ళీ ముక్కపాటి వెంకట సారు, వసంత నాయక్ సారు, నేను ముగ్గురం పోటీ పడ్డాం టికెట్ కోసం. పివి నరసింహారావు ప్రధానమంత్రి. అయితే ఆయన 87లో నా సమితి ఓట్లు, 85లో నాకు వచ్చిన ఓట్లు. అయితే ఆయన నేను వెళ్ళేసరికి రండి, నేను వెళ్ళా, చెక్లిన్ శ్రీనివాసరావు తీసుకెళ్ళాడు. ఆయన కంప్యూటర్లో చూసి సాయి నువ్వు పనికి వస్తావు అని చూపించాడు. నందిగామ ప్రాంతంలో బొబ్బిళ్ళపాడు నా యొక్క అదని చూపించి, బయోడాటా చూపించి టికెట్ నీకే ఇస్తానయ్యా, గట్టిగా పోటీ చేసుకో, తర్వాత మీది రిజర్వేషన్ అవుతుందని చెప్పేసి అన్నాడు. ధన్యవాదాలు సార్ అని చెప్పి వచ్చాను. నాకే టికెట్ వచ్చిందండి. అయితే దురదృష్టం ఏంటంటే రాజకీయాలు జరిగేటువంటిది కాంగ్రెస్ పార్టీలోని వ్యతిరేకత, అంతర్గత పోరాటం. అతను అసాధారణ ప్రజ్ఞావంతుడు అని చెప్పే కదా, అంతకంటే ఇంకేం చెప్పక్కర్లేదు. గెలుపు ఎట్లా గెలవాలో తెలిసిన వ్యక్తి ఆయన గెలిచాడు. అతను విజయవాడ రాజకీయాలకి నందిగామల రాజకీయాలకి తేడా. నేను విజయవాడలో అప్పటికి అనేక ఉద్యమాలు చేశానండి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉద్యమాలు. ఎందుకంటే మా నందిగామ ప్రాంతంలో నాగార్జున సాగర్ జలాలు కుడి కాలువ గుంటూరు జిల్లా వాళ్ళకి 60 ఏళ్ళని వచ్చినాయండి. మా ఎడమ కాలువకి అది కేఎల్ రావు గారు లాంటి మహానుభావులు అనేక మాటలు పడి దాదాపుగా ముష్టి ఘాతాలు కూడా తిని మా నందిగామకి నీళ్లు తెప్పించడానికి 77 దాకా పట్టింది. అప్పటిదాకా శ్రీనివాసుడు చెప్పినట్టుగా జొన్న కల్లి, జొన్న అంబలి, జొన్న పెసలు, జొన్నలు తప్పను, సన్నన్నము సన్న సుమి నందిగామ ప్రజలందరికీ. నందిగామలో జొన్నన్నం ఎప్పుడైనా ఆ కేఎల్ రావు గారు ఏదో కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేశాడు, కానీ పండగలకి దైవ కార్యక్రమాలు తప్ప వరన్న వంటి ఏంటో తెలిసేది కాదు మా నందిగామ ప్రాంతం. అంత శ్రీనాథుడు పల్నాడు ఏరియాలో చెప్పిన వర్ణన మా నందిగామలో ఉండేది. అయితే పల్నాడు నందిగామ కలిసే ఉండేది, ఒక కృష్ణానది అడ్డం. అంత కరువు కాటకాలం ఉండేది. అప్పుడు కేఎల్ రావు గారు మహానుభావుడు కొన్ని పంపింగ్ స్కీమ్స్ ఏర్పాటు చేసి, అంటే చాలా 70-80 వేల ఎకరాల్లో 10,000 ఎకరాల పెద్ద విశేషం కాదు, కానీ అయినా అంతవరకైనా నీళ్ళు అందినాయి. మళ్ళీ కాస్త వరన్న దగ్గరలో చూసాం మేము. ఆ పరిస్థితిలో నేను అసలు నందిగామ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్లు రాని పరిస్థితి, వచ్చినా ఈ పొలాలకు అందిన పరిస్థితి మీద నేను బాగా ఉద్యమాలు చేశాను. అసలు నాగార్జున సాగర్ జలాల్ని ఈ ఎడమ కాలువ మాకు మధ్యలోనే తెలంగాణలోంచి రావాలా, జానారెడ్డి గారి యొక్క నియోజకవర్గం నుంచి రావాలా. దాంతో అసాధారణమైన దాదాపు లోపభూయిష్టమైన దుర్మార్గమైన ఈ ఎత్తిపోతల పథకాలు పెట్టి కాలువల మీద పెట్టి నందిగామ దాకా నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నారు. అప్పుడు నేను పెద్ద ఉద్యమం చేసి రైతు ఉద్యమాలు తీసుకొచ్చి, ఇంతలో ఈ కాలువలన్నీ కూడాను మేటేసిపోవడం, ఒకవేళ నీళ్ళు అథవా వచ్చినా నీళ్లు పారకపోవడం. దీనికోసమని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి అప్పటి జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, రాజీవ్ శర్మ గారు మహానుభావుడు, అట్లాగే ఈ మధ్య దాకా పనిచేసాడండి రజిత్ భార్గవ్ గారు సబ్ కలెక్టర్గా ఉంటే, వాళ్ళందరినీ కూడా మా కాలువల మీద తీసుకొచ్చి ఆ కాలువల యొక్క అసమర్థత, అంటే నీరు ప్రవహించడానికి వీలు లేని పరిస్థితిని చూపించి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కాలువలు మరమ్మతు చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాము. దానికి ఆ ఉద్యమాల ఫలితంగా నీళ్లు వదిలేరు. నీళ్లు వదిలితే అది బాగు చేయడానికి వీలు లేకపోతే అప్పుడు నేను నిరాహార దీక్ష చేశాను. నిరాహార దీక్ష చేస్తే ఒక 4 రోజులు గడిచిన తర్వాత పాపం కావూరు సాంబశివరావు వచ్చి ఈ కాలువలు మరమ్మతు చేయడానికి డబ్బంతా నేను ఇస్తానయ్యా అని చెప్పేసి, ఎట్లా చేయాలి, నీళ్ళు వస్తున్నాయి. అప్పటికి పొక్లైన్ మిషన్లు అంటే కూడా తెలియని రోజులు 92లో ఆయన విశాఖపట్నం నుంచి పొక్లైన్ మిషన్లు తెప్పించి చెరువు మాతారం చెరువు నుంచి రావాలి మాకు నీరు. ఆ కాలంలో పూడికలు మొత్తం తీసి రైతాంగానికి నీళ్లు అందించడంలో సఫలీకృతమైనాం. ఆ తర్వాత మళ్ళీ ఎండాకాలం రాగానే కాలంలో మరమ్మతు చేసి ఈ రకంగా రైతులకి ఉపయోగపడే విషయంలో ప్రయత్నం ఎంత చేసినప్పుడు ఏం చేసినా కూడా నాగార్జున సాగర్ జలాలు చెరువు మాధారం చెరువుకే రావడం లేదు. అప్పుడు దీనికి ఏమిటి మార్గం అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు
కేఎల్ రావు గారి దగ్గర పనిచేసాడు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఆయన మూర్తి గారు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇక నాగార్జున సాగర్ జలాలు నందిగామ ప్రాంతానికి రావు, ఇక ఒకటే మార్గాలు. ఎన్టీ రామారావు అప్పటికే ఏం చేశాడంటే పులిచింతల కర్షక హిత జలనిధి అని చెప్పేసి పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు. ఇది ఏనాడుదో 1949, 53 కాలంలోనే ముక్చాల జమీందారు గారు, అవిలాల గోపాలకృష్ణ గారు, మోటూరు హనుమంతరావు గారు, పుస్తలపల్లి సుందరయ్య గారు, పిల్లమరెడ్డి గారు మహానుభావులు అంతా కలిసి పులిచింతలు కావాలి, పులిచింతలు వచ్చినప్పుడు మాత్రమే నందిగామ సత్యనపల్లి ఏరియాలో ఉన్న ప్రజానీకానికి మెట్ట భూములకి నీళ్లు అందుతాయంటే ఆలోచనతో వాళ్ళు ఉద్యమించారు. అయితే కోస్లా కమిటీని పంపించింది నెహ్రూ గారు. ఆ కోస్లా కమిటీ ఏం చేసిందంటే పులిచింతల కంటే కూడా నాగార్జున సాగర్ బహుళార్థ సాధక ప్రణాళిక అది కేవలం 10 లక్షల ఎకరాల సాగులోకి వస్తే ఈ నాగార్జున సాగర్లో 20 లక్షల ఎకరాల సాగులోకి వస్తుంది, విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు అనే ఆలోచనతో నాగార్జున సాగర్ మార్కులు వేశారు. అప్పుడు నాగార్జున సాగర్ వెలుగులోకి వచ్చింది. అప్పుడు మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేవాడు ఓమండూరు రామసావు రెడ్డి గారు అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆయన అది పులిచింతల లేదు, నాగార్జున సాగర్ లేదు, ఎక్కడో కృష్ణానదికి ఆనకట్ట కట్టి అవి కృష్ణా పెన్నార్ స్కీమ్ అని చెప్పి ఈ నీళ్ళు తీసిపోయి పెన్నార్లో కలపాలి,